చిరంజీవి గారు చాలా ఇప్పుడు మేము చిన్నప్పుడు 18 సంవత్సరాల కింద చూసాం చిరంజీవి ఫిక్షన్, అదే యాక్షన్ ఇప్పుడు కూడా అదే ప్రకారంగా డ్యాన్స్ చేసుడు చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఇంకా బాగా అనిపించింది వెంకటేష్ వచ్చిన తర్వాత కనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది, బ్రహ్మాండంగా అనిపించింది. ఈ రోజు జనం కూడా బాగా వచ్చారు, బాగుంది పిక్చర్ కూడా. ఇద్దరు డాన్సులు కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. వెంకటేష్ గారు కానీ చిరంజీవి గారు కానీ చాలా బాగా అనిపిస్తుంది. చిరంజీవి గారు ఏజ్ పెరిగింది అనుకుంటున్నారా తగ్గింది అనుకుంటున్నారా సినిమాలో? దాన్ని బట్టి చూస్తే తగ్గింది అనిపిస్తుంది. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు నేను ఇట్లా మాట్లాడుతున్నట్టు మీకు పరిచయం అవుతారు. నిజం, వాస్తవమే, నమ్మరు కదా మీరు. అందుకని ఇప్పుడు చిరంజీవి గారు చిన్న వయసు ఎప్పుడు వెళ్ళారో అదే మాదిరి ఇప్పుడు డ్యాన్స్ చేశారు. ఏం మాదిరి ఇట్లే కామెడీ టైమింగ్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. దాన్ని చూసే అవసరం లేదు, ఇక చాలా బాగున్నాయి. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటారా సినిమాతో? అంటే సంక్రాంతి పండుగ వస్తుందని చెప్పి బిఫోర్ చూడాలని చెప్పి ఆ విధంగా చెరుకట్టు పట్టుకొని బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశాడు. ఈ సంక్రాంతికి బాస్ ఫుల్ మీల్స్ పెట్టడానికి వచ్చా, ఫ్యామిలీస్ కి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? అడగచ్చు, ఫ్యామిలీ అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాకి వచ్చాంటారా? చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. దాని గారికి ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి బాగా కూడా ఒక పెగ్గేసుకుని వచ్చినా కూడా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయొచ్చు. ఒక 90 ml వేసుకుని వచ్చాం అనుకోండి. చూస్తే ఏ పాట బాగా అనిపించింది? ఇక మాకు జ్ఞాపకం లేదు. మీసాల పిల్ల అది ఫస్ట్ ఫోన్ తో డాన్స్ చేశారు కదా, అదే మీసాల పిల్ల బాగా వేస్తారా స్టెప్పులు? వేయచ్చు, దాన్ని వేస్తారు కదా వేయచ్చు. చిరంజీవి గారు తప్ప బ్రహ్మాండంగా వేయచ్చు, దాంతో అభ్యంతరం లేదు. ఆయనలాగే వేయచ్చు అంటే కొన్ని నేర్చుకుంటే ప్రతి పనికి మనశంకర్ వరప్రసాద్ సినిమా చాలా బాగుందండి, చాలా కామెడీగా ఉంది. అనిల్ రావిపూడి గారు చాలా బాగా తీశారు, చాలా సూపర్ అనిపించింది. ఈ సంక్రాంతి నిజంగా పండుగనే, సూపర్ అంటే సూపర్. చాలా చిరంజీవి గారి కోసం వెళ్ళారా వెంకటేష్ గారి కోసం వెళ్ళారా? చిరంజీవి గారి కోసం అండి. చిరంజీవి ఫ్యాన్ వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అనిల్ రావిపూడి గారు ఎక్కడ దొరికేస్తారని చెప్పి చాలా మంది నెగిటివ్ మాట్లాడారు, మరి వాళ్ళందరికీ బాగా హ్యాండిల్ చేశారు అనుకోవచ్చా? అదే రానిల్ కూడా చాలా హిట్ తీశారు, చాలా బాగుందండి, బాగా నవ్వచ్చు. ఆ స్టోరీ అంటే భార్యాభర్తల స్టోరీ అండి, బాగా స్టోరీ లాస్ట్లో మంచిగా కలుసుకుంటారు భార్యాభర్తలు. జనరేషన్ భార్యాభర్తలందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా మంచి మెసేజ్ అండి, చాలా సూపర్ మెసేజ్ అండి, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ బాస్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ యంగ్గా చూస్తున్నాం, మళ్ళీ గ్యాంగ్ లీడరు మా గరానమ్మగోడు ఆ టైప్లో ఉన్నారు, చాలా యంగ్గా ఉన్నారు. 70 ఏళ్ళ వెంకటేష్ గారు వచ్చినప్పటి నుంచి ఎలా అనిపించింది? ఇంకా హైలైట్ అయిపోయింది, చాలా డామినేషన్ కనపడిందా వెంకటేష్ గారిది? అంత డామినేషన్ చిరంజీవి గారు డామినేషన్ చేయలేరు ఎవరైతే, అంటే నేను చెప్తున్న అభిప్రాయం అది. చిరంజీవి గారు నయనతార గారి పేరు ఎలా అనిపించింది? బాగుందండి, చాలా శశిరేఖ సూపర్ పేరు. మీకు ఏది బాగా అనిపించింది? బాబా సైకిల్ సాంగ్ కూడా ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, బాబా సైకిల్ది. మీసాల పిల్ల సాంగ్. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా చిరంజీవి గారు హిట్ కొట్టేశారు అనుకో. చాలా హిట్ అండి, సూపర్ డూపర్ హిట్ అండి. అవునండి, ఫుల్ మీల్స్ అండి. థ్యాంక్స్ అండి. ఎలా అనిపించింది అన్న చిరంజీవి గారు? సూపర్ యాక్టింగ్, మంచిగా ఉంది, అంత బాగుంది. ఇద్దరిని స్క్రీన్ పైన చూడడం, వాళ్ళిద్దరు డాన్స్ చూడడం, ఎంటర్టైన్మెంట్ అనిల్ రావిపూడి గారు బాగా హ్యాండిల్ చేశారు, మంచిగా హ్యాండిల్ చేసాం. అంటే ఈ సంక్రాంతికి ఒక సక్సెస్ అంటే ఫ్యామిలీతో కూర్చొని ఫుల్ మీల్స్. రాజాసాబ్తో పోలిసి చాలా బాగుంది. నయనతార గారి పేరు ఎలా అనిపించింది అన్న? ఓకే, బాగుంది, అది కూడా బాగుంది. అంటే చిరంజీవి గారిని చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక రోల్లో చూసాం కదా, కామెడీ టైమింగ్ కావచ్చు. సో అప్పుడు శంకర్ వాల్తేరు వీరయ్యలో ఇట్లా ఫస్ట్ హాఫ్ లో చూసినాం, ఇప్పుడు సేమ్ అదే ఎనర్జీ, అదే ఏం అనిపించలేదు, చాలా ఫాస్ట్ టైం పాస్ అయిపోయింది, చాలా బాగుంది. చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు ఈ మధ్య మూవీస్, అన్ని బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ.